అస్సలు ఈ చలిని పెద్దవాళ్ళే తట్టుకోలేకపోతున్నారు. ఇంకా పిల్లల బాధైతే చెప్పకూడదు. మాక్సిమం చాలా మందికైతే కోల్డ్, కాఫ్, ఫీవర్. మా విశ్రుత్ అయితే ఒక 15 డేస్ నుంచి సఫర్ అవుతూనే ఉన్నాడు. పాపం వాడికి ఎంత మెడికేషన్ ఇప్పించినా కూడా అది తగ్గట్లేదు. లాస్ట్ ఒక 1 వీక్ నుండి అయితే వాడు కోల్డ్, కాఫ్‌తో చాలా సఫర్ అయితున్నాడు. ఇంకా ఫైనల్‌గా తాయత్తు కట్టేద్దామని అయితే ఇక్కడికొచ్చాము. ఇక్కడ చూస్తే ఇంతమంది క్యూలో ఉన్నారు. మమ్మీ మార్నింగే వచ్చి క్యూలో అయితే ఉన్నారు. మరి చాలా లేట్ అయిపోతుందని. ఇక్కడ అంతా రష్ అయితే ఉన్నారు. ఏమంటే వాళ్ళ చేయి గుణం బాగుంటుందంట. మీరనుకోవచ్చు ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతారా అని. అవును. ఏ కాలమైనా కూడా దేవుడైతే నిజమే కదా! అందులోనూ నేనివన్నీ చాలా నమ్ముతాను. ఎందుకంటే మమ్మీ చిన్నప్పటి నుంచి అవన్నీ చెప్పి పెంచింది కాబట్టి నేనివన్నీ ఎక్కువనే నమ్ముతాను. ఓకే. ఓకే. టాపిక్ చేంజ్ చేసేద్దాం ఇంకా. తాయత్తు అయితే కట్టించుకొని మేమింకా అక్కడి నుంచి బయలుదేరాము. అండ్ మా విశ్రుత్ సిప్పర్ బాటిల్ అయితే పగలగొట్టేసాడు. సో, వాడికొక సిప్పర్ బాటిల్ తీసుకుందామని మేము మార్ట్‌కైతే ఎళ్ళాము. మార్ట్‌కెళ్ళిన తర్వాత కొనేది తక్కువ, టైమ్ పాస్ చేసేదైతే ఎక్కువ. నేనైతే ఇలానే చేస్తాను. అన్నీ చూస్తాను గానీ మాక్సిమం ఏది తీసుకోను. ఏ ప్రోడక్ట్ అయితే కావాలో అంటే ఏ ఐటెమ్ అయితే కావాలో అదొక్కటే తీసుకుంటాను గానీ అనవసరమైంది నేనైతే ఏది తీసుకోను. సో, బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండానే వెళ్ళిపోయాము మార్నింగే. ఇంకా లేట్ అయితుంది చాలా అని. ఇంకా ఇట్లనే తిరుగుతూ ఉంటే ఎట్లా? కడుపుకి కూడా ఏదో ఒకటి తినాలి కదా అని ఇంటికైతే ఎళ్ళిపోయాము. బాయ్.